మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పిల్లలకి మా వారికి బట్టలు తీసుకొని దేవునికి సంబంధించిన కొన్ని సామాను కూడా తీసుకొని ఇక తిరుగు ప్రయాణం మొదలెట్టాము. అయితే బట్టలు సామానే కాకోకుండా నీళ్ళ పైపు ఒకటి తీసుకున్నామండి. ఎలాగో బండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి వెళ్ళాలి కదా. అమ్మ వాళ్ళకి బోర్ లేదండి, నల్లి నీళ్ళే, అంటే పంచాయతీ మోటార్ల ద్వారా నీళ్ళు వదిలిపెడతారు కదా, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అలా వచ్చే నీళ్ళే. ఆ నీళ్ళని ఒక పైపు ద్వారా చెట్లకి, బాత్రూమ్ దగ్గరికి, అలాగే బకెట్లకి ఇట్లా ఇవన్నీ పట్టుకోవాలంటే ఒక పైపు ద్వారా పట్టుకుంటారు కదా. ఆ పైపును అటులాగి ఇటులాగి అవన్నీ కూడా రంధ్రాలు పడి నీళ్ళు పోతున్నాయి. ఇక ఎలాగో తిరువూరు వచ్చాము, మళ్ళీ ఎలాగో గుట్టపాడు వెళ్ళాలి కదా, ఒక పైపు తీసుకెళ్దామని పైపు కొన్నారండి మా వారు. అది కేజీల లెక్క అంట, ఎంతని నేను అడగలేదు కానీ కేజీల లెక్కనైతే అన్నారు. ఇంతకీ పైపే కనపడుతుంది, బట్టలు ఏమనుకుంటున్నారా? పిల్లలేమో బట్టల బ్యాగ్ బండికి తగిలించుకొచ్చారు, నేను ఈ పైపు తీసుకొచ్చానండి. కానీ వెళ్ళింది షాపింగ్కేనైనా పగలస్తమానం ఈ ఎండలకి ఏదన్నా పని చేస్తే ఎంత సుడి పడతామో ఇప్పుడు ఈ షాపింగ్ పోయి వచ్చినా కానీ అంతే సుడిగా అనిపిస్తుంది.